సమాజం మారాలంటే ఒక వ్యక్తి ఎంతో పెద్ద శక్తిగా మారాలి. అలాంటి శక్తిలా ఈ దేశాన్ని మార్చిన మహానేత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఇతను 14 ఏప్రిల్ 1891 సంవత్సరంలో మహర్ సమాజానికి చెందిన రామ్జీ సక్పాల్ భీమాబాయి దంపతులకు జన్మించాడు. ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో పనిచేయడంతో కొద్దిగా చదువు విలువ తెలిసింది. దీంతో ఈయన కొడుకును కూడా స్కూల్లో చేర్పించాడు. కానీ సమాజం మాత్రం ఈ చిన్న పిల్లాడిని కులం పేరుతో ద్వేషించడం స్టార్ట్ చేసింది. ఇతనికి దాహం వేస్తే చేతికి గ్లాస్ తో నీళ్ళు ఇచ్చేవారు కాదు. అలాగని అతను తీసుకుని గ్లాస్ తో నీళ్లు తాగనిచ్చేవారు కూడా కాదు. ఆ టీచర్సే, ఆ స్కూల్లో ఉన్న టీచర్సే అతను ఇలా వంగితే గ్లాస్ తో వాటర్ పోయాలి, అలా తాగాలి. ఇలాంటి ఘోరమైన దుస్థితిలో ఉన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే, స్కూల్లో ఉన్న పిల్లలందరూ క్లాస్ రూమ్ లో కూర్చుంటే ఈ అంబేద్కర్ మాత్రం స్కూల్ బయట, అంటే క్లాస్ రూమ్ బయట ఉండి క్లాసెస్ వినేవాడు. ఒకవేళ ఇతనికి తెలిసిన సమాధానాలు చెప్పినా సరే గానీ ఆ టీచర్స్ వినిపించుకునేవారు కాదు. ఎందుకు అంటే ఇతను తక్కువ కులానికి చెందినవాడు కాబట్టి. ఇలాంటి ఘోరమైన అవమానాలు అంబేద్కర్ రోజు ప్రతి అడుగున ఎదుర్కొనేవాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, ఈ అవమానాలు అతని బలహీనపరచలేదు, ఇంకా బలంగా, ఇంకా దృఢంగా చేశాయి. అతని మనసులో ఒకే మాట మళ్ళీ మళ్ళీ అతనికి వినిపించేది: జ్ఞానం ఉన్నవాడిని ఎవరు ఆపలేరు, విద్యే నాకు ఆయుధం అని రోజు అనుకునేవాడు. తను చదువుపై చూపిన అసాధారణ ప్రతిభను అతని గురువులు, అధికారులు గౌరవించేట్టు చేసింది. కానీ సమాజం మాత్రం అతని ప్రతిభను కులం అనే అజ్ఞానంతో కప్పడానికి ప్రయత్నించింది. అయినా భీమ్రావ్ ఆగలేదు. దారిద్ర్యం, వివక్ష, అవమానం ఏ అడ్డంకి కూడా అతని లక్ష్యాలను దెబ్బతీయలేదు. అలా కష్టాలతో నిండిన చిన్ననాటి జీవితం అతనిలో ఒక అద్భుతమైన విప్లవకారుడిని తయారు చేసింది. చిన్నప్పటి నుంచి ఎదురైన అన్యాయం, వివక్ష, అవమానం భీమ్రావ్ అంబేద్కర్ ని కుంగదీసే బదులు విద్య అంటే ఏమిటో చూపించాలన్న కసి ఎక్కువగా పెరిగింది. భీమ్రావ్ ఇంట్లో పరిస్థితి బాలేకపోయినా అతని ప్రతిభను గమనించిన గురువులు, అధికారులు ఈ పిల్లాడు దేశాన్ని మార్చే శక్తి ఉన్నవాడని గుర్తించారు. అప్పుడే అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే సంఘటన జరిగింది. అది ఏంటి అంటే, బరోడా మహారాజ్ గైక్వాడ్ అంబేద్కర్ ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ ఇస్తానని ముందుకు వచ్చి ఇచ్చాడు. ఇది ఒక సాధారణ అవకాశం కాదు. అంబేద్కర్ కోసం చీకటి జీవితంలో ఒక వెలుగుని తీసుకువచ్చిన కిరణం. 1913లో సముద్రం దాటిన భారతీయులు అప్పట్లో చాలా అరుదు. కానీ అంబేద్కర్ తన భవిష్యత్తును, సమాజ భవిష్యత్తును అన్నిటిని ఊహిస్తూ అమెరికా చేరుకున్నాడు. కొలంబియా యూనివర్సిటీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అతనికి విపరీతమైన ఆలోచనలు. తను ఎలాగైనా గొప్పగా చదువుకోవాలి, తన సమాజంలోని మార్పులు తీసుకురావాలి అని. అక్కడే అతను ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, లా అండ్ అడ్మినిస్ట్రేషన్ వంటి అనేక రంగాలలో లోతుగా అధ్యయనం చేశాడు. ఇక్కడే అతను ప్రపంచంలోని ప్రముఖ ఆలోచన పరులతో కలిశాడు. జాన్ డ్యూవీ, ఇతను డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ తత్వవేత్త. ఇతని ఆలోచనలు అంబేద్కర్ పై బలంగా ప్రభావం చూపాయి. అంబేద్కర్ లో ఉన్న ప్రతిభను చూసి యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ కూడా చాలా ఆశ్చర్యపోయేవారట. ఇతను కేవలం చదవడం కాదు, సమాజాన్ని ఎలా మార్చాలి, ఎలా రక్షించాలి అనే వాటిపై రోజు ఆలోచించేవాడు. కొద్ది కాలంలోనే అతను ఎంఏ, పిహెచ్డి కంప్లీట్ చేసి అంతర్జాతీయ స్థాయి మేధావిగా ఎదిగాడు. అమెరికా నుంచి తిరిగి ఇండియా వచ్చాక అతని కళలు ఇంకా పెద్దగయ్యాయి. మళ్ళీ లండన్ వెళ్లి చదవాలనుకున్నాడు. ప్రపంచంలోనే అతి గొప్ప విద్యా సంస్థలో ఒకటి అయిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరాడు. ఇక్కడ అతను డిఎస్సి ఎకనామిక్స్, బారెట్ లా లాంటివి సాధించాడు. విద్య, చదువు, పరిశోధన ఇవి కేవలం అంబేద్కర్ కి డిగ్రీలు మాత్రమే కాదు, భారతదేశ అణగారిన వర్గాలకు ఇవి ఆయుధాలు. ఇక్కడే అతను ఇలా ఆలోచించాడు: సమాజం నన్ను ఎన్నోసార్లు కిందకి లాగింది, కానీ నేను ఇంకా ఎదుగుతూనే ఉన్నాను. నేను మాత్రమే ఎదగడం కాదు, నా వర్గాన్ని కూడా ఎదిగేలా చేస్తానని నిర్ణయించుకున్నాడు. తన చేతిలో ఎన్నో డిగ్రీలు, మనసులో ఎన్నో కళలు, సమాజాన్ని మార్చాలన్న సంకల్పంతో 1917లో అంబేద్కర్ తిరిగి ఇండియాకు వచ్చేశాడు. కానీ అతనికి తెలియదు, ఇప్పుడు మొదలయ్యేదే తన జీవితంలో అతిపెద్ద పోరాటం అని. లండన్, అమెరికా, ప్రపంచం మొత్తం ఇతనిని మేధావిగా గుర్తించింది. అంబేద్కర్ దేశానికి తిరిగి వచ్చినప్పుడు అతని లక్ష్యం ఒకటే: సమాజాన్ని మార్చడం, అణగారిన వారికి గౌరవం, హక్కులు ఇవ్వడం. కానీ వాస్తవం ఏమిటంటే, విదేశాల్లో చదువుకున్న గొప్ప పండితుడైనా సరే కానీ తన స్వదేశంలో మాత్రం కులం పేరుతో ఇంకా ద్వేషిస్తూనే ఉందనే విషయం తను తెలుసుకోలేకపోయాడు. అతను ఇండియాకు తిరిగి వచ్చాక అతనికి ఇల్లు అద్దెకి ఇవ్వడానికి కూడా భయపడ్డారు. అతనితో నీళ్లు పంచుకోవడానికి సంకోచించారు. అతనితో మాట్లాడాలంటే దూరంగా నిలబడేవారు. దీనికి కారణం ఒకటే: అతను తక్కువ కులానికి చెందినవాడు కాబట్టి. ఇవి అంబేద్కర్ ని ఇంకా తీవ్రంగా సంకల్పవంతుడిగా చేశాయి. దీంతో అణగారిన వారందరికీ తన హక్కును అందించడానికి మూక్ నాయక, లీడర్ ఆఫ్ ది వాయిస్లెస్ అనే పత్రికను ప్రారంభించాడు. తర్వాత బహిష్కృత భారత్ అనే మానస పత్రికను ప్రారంభించాడు. ఈ పత్రికల్లో అతను సమాజాన్ని నేరుగా ప్రశ్నించేవాడు. ఎలా అంటే, అస్పృశ్యత నేరమా కాదా, దేవాలయంలోకి అణగారిన వారికి ప్రవేశం ఎందుకు లేదు, నీళ్లు తాగడం వారి హక్కు కాదా, విద్య అందరికీ ఒకటే కాదా అని ఇలా చాలా ప్రశ్నలు వేసేవాడు. ఈ పత్రికలు విద్యావంతులను, యువతను బాగా ప్రభావితం చేశాయి. ఆ రోజు నుంచి రోజు రోజుకి చదువుకున్న వారు ఆలోచించడం మొదలుపెట్టారు. అంబేద్కర్ చౌదార్ ట్యాంక్ సత్యాగ్రహం 1927లో చేశాడు. ఇది అంబేద్కర్ జీవితంలోనే కాదు, భారత చరిత్రలో కూడా అత్యంత విప్లవాత్మక ఉద్యమం. మహారాష్ట్రలోని మహాడ్ పట్టణంలో అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ లో అణగారిన వర్గాలు నీరు తాగడం నిషేధం ఉంది. ఇది తెలుసుకున్న అంబేద్కర్ పోరాటం చేస్తాడు. అప్పుడే ఆయన ఈ విధంగా అన్నాడు: నీరు ప్రకృతి దానం, ప్రకృతికి కులం లేదని చెప్పాడు. అయితే 1927లో వేలాది మందితో చౌదార్ వాటర్ ట్యాంక్ దగ్గర సత్యాగ్రహం చేశాడు. దాంతో వారు వెనక్కి తగ్గి వాటర్ తాగడానికి ఒప్పుకున్నారు. అయినా సరే కొన్ని కులాలు వీరిపై దాడి చేశారు. అప్పుడు అంబేద్కర్ ఇలా అన్నాడు: మమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు. నీరు తాగినంత మాత్రాన మీరు అపవిత్రం కారు. అపవిత్రం అనేది కేవలం మీ మనసులో మాత్రమే ఉందని
అని గట్టిగా ఆరోజు చెప్పాడు. సో ఈ ఉద్యమం దేశాన్ని మొత్తం కూడా కుదిపేసింది. ఇది భారత దళిత ఉద్యమ చరిత్రలో అతిపెద్ద మలుపు తిప్పిన ఘట్టం. నెక్స్ట్ అంబేద్కర్ ఈ సమాజానికి మరో ప్రశ్న వేశాడు. దేవుడు అనేవాడు అందరివాడైతే దేవాలయాలు మాత్రం కొందరికి ఎందుకు? దీనికి సమాధానం చెప్పండి అని అతని పత్రికలో హెడ్ లైన్ వేశాడు. అతను నాసిక్ లోని ఒక ఆలయం వద్దకు వెళ్లి దళితుల ప్రవేశం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. 3 సంవత్సరాలు కొనసాగిన ఈ పోరాటం హిందూ సమాజాన్ని మొత్తం కదిలించింది. అయితే అంబేద్కర్ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాడు. అది ఏంటి అంటే, ఈ దేశం కొన్ని వర్గాలదే కాదు, అన్ని వర్గాలకి చెందినది. కానీ అణగారిన కులాలకు చెందిన వారు దేశంలో తమ స్థానం కోసం, తమ గౌరవం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. వారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వారి స్థానం కోసం ఇంకా పోరాడుతూనే ఉంటారనిపిస్తుంది. కాబట్టి ఈ అణగారిన వర్గాల కోసం చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పాడు. 1930లో స్వాతంత్ర్య ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. కానీ మరోవైపు అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ కూడా విపరీతంగా పోరాడుతున్నాడు. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసింది. దేశ భవిష్యత్ ఏ విధంగా పోవాలి, ఎవరికి ఎలాంటి హక్కులు ఇవ్వాలి అనే వాటిపై చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడే మొదటిసారిగా అంబేద్కర్, గాంధీజీ ఇద్దరు కలిశారు. ఇక్కడ అంబేద్కర్ డిమాండ్ ఏంటి అంటే, అణగారిన వర్గాలు శతాబ్దాలుగా పీడింపబడుతున్నాయి కాబట్టి వారికి రాజకీయంగా ప్రాతినిధ్యం లేకపోతే సమాజం మారదని గట్టిగా అంబేద్కర్ నమ్మాడు. అందుకే ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ విధంగా కోరాడు. దళితులకు ప్రత్యేక ఓటర్లు అంటే సపరేట్ ఎలక్టోరేట్స్ ఇవ్వాలి, వారే తమ నాయకులను ఎంచుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వానికి వివరించాడు. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఇది కూడా నిజమే కదా అని వెంటనే ఓకే చేశాడు. కానీ గాంధీజీ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ఈ విధంగా సపరేట్ ఎలక్టోరేట్స్ అమలు చేస్తే హిందూ సమాజంలో చీలికలు ఏర్పడతాయి. అణగారిన వర్గాలు కూడా హిందువులలో ఒక భాగమే కాబట్టి ఈ నిర్ణయం తప్పు అని గాంధీజీ చెప్పాడు. గాంధీజీ మాటలు బ్రిటిష్ ప్రభుత్వం పట్టించుకోకుండా అంబేద్కర్ చెప్పింది కరెక్ట్ అని నమ్మారు. అందుకోసం సపరేట్ ఎలక్టోరేట్స్ ఆమోదిస్తున్నామని చెప్పారు. దీంతో గాంధీజీ వెంటనే ఎరవాడ జైల్లో మరణ నిరాహార దీక్షకు దిగాడు. దీంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా అలజడులు సృష్టించారు. ఒకవైపు గాంధీజీ ప్రాణాలు, మరోవైపు అంబేద్కర్ కోరుకున్న దళితుల శాశ్వత హక్కులు. అంబేద్కర్ జీవితంలో ఇదే అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన క్షణం. భారత నేతలందరి ఒత్తిడి అంబేద్కర్ పై చాలా పడింది. గాంధీజీ దేశ జనాల్ని ఎమోషన్స్ అయ్యేలా చేశాడు. దీంతో జనాలందరూ అంబేద్కర్ ఇంటికి వెళ్లి దాడులు చేయడం స్టార్ట్ చేశారు. అంబేద్కర్ పై చాలా ఒత్తిడి తెచ్చారు, దాడులు కూడా చేశారు. నీ వల్ల ఒక గొప్ప మనిషి చచ్చిపోయేలా ఉన్నాడని దాడులకు దిగారు. దాంతో అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, నేను ఉన్నది కేవలం ఒక గొప్ప నాయకుడి ప్రాణాలను కాపాడడానికి మాత్రమే కాదు, దళితుల భవిష్యత్తును కూడా కాపాడాలని చెప్పాడు. దీంతో వెంటనే పూణె ప్యాక్ట్ జరిగింది. ఈ పూణె ఒప్పందం వల్ల సపరేట్ ఎలక్టోరేట్స్ రద్దయింది. దళితులకు సాధారణ ఎన్నికలలో రిజర్వ్డ్ సీట్స్ వచ్చాయి. విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్స్ వచ్చాయి. పూణె ప్యాక్ట్ అనేది దేశానికి ఒక రాజీ, కానీ అంబేద్కర్ కి మాత్రం అది ఒక త్యాగం. దీనిపై అంబేద్కర్ తర్వాత ఇలా అన్నాడు, నేను ఒప్పందంపై సంతకం చేశాను, కానీ ఆ రోజు మాత్రం నా హృదయం మాత్రం రక్తంతో తడిసిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూణె ప్యాక్ట్ వల్లే దళితులకి నేటికి రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్ హక్కులు దక్కాయి. ఈ పూణె ప్యాక్ట్ తర్వాత అంబేద్కర్ దేశవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన సామాజిక నాయకుడిగా ఎదిగాడు. సో 1946లో భారత స్వాతంత్ర్యం కోసం సిద్ధమవుతున్న సమయంలో దేశం కోసం ఒక శాశ్వత రాజ్యాంగం రాయాలని నిర్ణయించారు. అప్పుడు తీసుకున్న ఒక చరిత్రాత్మక నిర్ణయం ఏంటి అంటే, భారత రాజ్యాంగ రూపకల్పన కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను నియమించారు. ఇది ఆయన జీవితంలోనే కాదు, భారత చరిత్రలోనే ఒక మహత్తర ఘట్టం. విధి ఎలా ఉందో చూసారా? అంటరాని వాడని అంబేద్కర్ ని దగ్గరికి కూడా రాణించిన స్టేజ్ నుంచి భారత రాజ్యాంగాన్ని రాసే స్టేజ్ కి ఎదిగాడు. ఏ స్టేజ్ నుంచి ఎక్కడి దాకా వచ్చాడో ఒకసారి ఆలోచించండి. 1947 ఆగస్టు 29న అంబేద్కర్ ని అధికారికంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా నియమించారు. అప్పుడు అతని భుజాలపై 3 అతి భారీ బాధ్యతలు ఉన్నాయి. అవి ఏంటంటే, ప్రతి భారత పౌరుడు సమానమైన హక్కులు పొందాలని, అణగారిన వర్గాలు రక్షించబడాలి, దేశం శాశ్వతంగా ప్రజాస్వామ్యంగా నిలదొక్కుకోవాలి. రాజ్యాంగం అంటే సాధారణమైన ఒక పుస్తకం మాత్రమే కాదు, అందులో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ తో ఉన్నాయి. అంబేద్కర్ రాజ్యాంగం కోసం రోజు 15 నుంచి 18 గంటలు కష్టపడి పనిచేశాడు. అణగారిన వర్గాలకు శతాబ్దాలుగా న్యాయం లభించలేదు. భవిష్యత్తులో కూడా అలాంటి అవకాశం కోల్పోకుండా ఉండాలని రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఇది కేవలం ప్రయోజనం మాత్రమే కాదు, సమానత్వం కోసం ఇచ్చిన న్యాయపరమైన రక్షణ. భారత రాజ్యాంగం విజయవంతంగా పూర్తయిన తర్వాత అంబేద్కర్ జీవితంలో ఇంకో పెద్ద అధ్యాయం మొదలైంది. ఇది రాజకీయమో చట్టమో కాదు, ఒక ఆధ్యాత్మిక విప్లవం. అంబేద్కర్ జీవితం అంతా జాతి వ్యవస్థతో పోరాటమే. రాజ్యాంగం ద్వారా అణగారిన వారికి సమానత్వం ఇచ్చిన సమాజం మాత్రం వీటిని యాక్సెప్ట్ చేయలేదు. దాంతో అతను విసిగిపోయి ఇలా అన్నాడు, నేను హిందువుగా జన్మించాను, కానీ హిందువుగా మాత్రం చనిపోనాను. ఈ మాట దేశమంతా సంచలనం సృష్టించింది. అంబేద్కర్ మరో మతాన్ని ఎంచుకోవడం కాదు, అణగారిన వర్గాలకు గౌరవం కలిగించే మతాన్ని తెచ్చేందుకు ప్రయత్నించాడు. చాలా మతాలను సమీక్షించిన తర్వాత అంబేద్కర్ గమనించిన ఒక విషయం ఏంటంటే, బౌద్ధం అనేది సమానత్వం, అహింస, న్యాయం, బుద్ధి అని గమనించాడు. బుద్ధుడి బోధనలు అంబేద్కర్ మనసును బాగా తాకాయి. ఇందులో జాతి లేదు, కులం లేదు, వివక్షత లేదు, దేవుడంటే భయం లేదు, మనిషి తన కర్మతోనే ఎదుగుతాడని అంబేద్కర్ తెలుసుకున్నాడు. ఇవన్నీ కూడా అంబేద్కర్ ఆలోచనలకు పూర్తిగా సరిపడ్డాయి. సో 1956 అక్టోబర్ 14న తన భార్య సావిత్రిబాయి అంబేద్కర్ తో కలిసి 10 లక్షల జనాల
మధ్యలో బౌద్ధ మతం స్వీకరించాడు. తర్వాత అంబేద్కర్ శరీరం బలహీనపడింది. 1956 డిసెంబర్ 6 తెల్లవారుజామున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుండెపోటుతో కన్నుమూశారు. అంబేద్కర్ అంటే కేవలం ఒక నాయకుడు కాదు, సమాజాన్నే మార్చిన ఒక విప్లవం. సో ఈ రోజు అణగారిన వర్గాలు ఇంత ధైర్యంగా బతుకుతున్నారు, ఇంత గౌరవంగా బతుకుతున్నారంటే దానికి ప్రధానమైన కారణం అంబేద్కర్ గారని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. సో ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.